కుప్పంలో లక్ష మెజారిటీ సాధించడమే లక్ష్యమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తారని చెప్పారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగడం తనకు తెలియదని, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచడమే తనకు తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కౌరవ సభను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. మీకిచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్లు కూడా దోచేశారు, అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి, నాకైతే అనిపిస్తుంది, ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. ఇది కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా. రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కళ్ళబొల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు, అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి, నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 70,000 మెజారిటీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 1,40,000. ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేనంటున్నా, వైనాట్ పులివెందల బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిందానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దానికా అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈ రోజు కుప్పం మీటింగ్ ద్వారా ప్రజాగళాన్ని పూరిస్తున్నాం. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప, ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.